నెట్టుకుంటూ ఈరోజు 35-40 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నంటే మామూలు విషయం కాదు. ఇలా నిజంగా ఒకటి ఆలోచన చేస్తే ఇలా ఇప్పుడు కాదు, రావుల చంద్రశేఖర్ ఉన్నప్పటి నుంచి కూడా కొత్తకోటలో నేను పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తే ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ ఏనాడు అహం ప్రవర్తించలేదు. కనుకనే ఈనాడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయాల్లో కొనసాగుతున్నాం. ఇలా పదవులు వస్తుంటాయి పోతుంటాయి కనుక ఈరోజు ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నా గ్రామం విషయానికి వస్తే నాకు ప్రాణం సమానమైనటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇక్కడ. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నడూ కూడా నన్ను ఇడిచిపెట్టి పోలే, నేను కూడా వాళ్ళని ఇడిచిపెట్టి పోలే. ఈరోజు ఎప్పుడు కూడా గదిలించిన వాళ్ళు గదిలించిన నేను పడ్డా, కానీ నేను గదిలిస్తే వాళ్ళు పడ్డా, వాళ్ళే నన్ను కోపం అవుతుంది. ఉదయం సాయంత్రం ఇలా నిజంగా వెంకటయ్య అన్నట్టు వెంకటయ్య వాడు చిన్నప్పటి నుంచి ఉన్నా ఇలా మండల స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. వాడు కొల్లపల్లి కూడా ఆ రోజు నుంచి ఉన్నా కూడా జిల్లా స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నాడు. అట్లా సురేంద్రాచారి కానీ ఈరోజు చాలామంది ఇక్కడ రామచంద్ర గౌడ్ కానీ ఉన్నటువంటి యూత్ ప్రెసిడెంట్ కానీ ఈరోజు బద్దెల కోసం వ్యాపారం కోసం ఎక్కడ పోయినా కూడా ఇలా సీను వాళ్ళంతా మేమంతా కూడా చాలా కాలం నుంచి కూడా ఈరోజు కలిసికట్టుగా ఉన్నామంటే ఈరోజు ఎవరు కూడా నన్ను విడిచిపెట్టి పోలే. వాస్తవంగా అంటే వ్యక్తిగతంగా ఒక టీమ్గా పనిచేస్తున్నాం మేమంతా, నేనని కాదు, అందరూ ఒక టీం. ఈరోజు కొత్తకోట అమరావతి గ్రామంలో ఒక టీమ్గా పనిచేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు అది. ఇవాళ మన ఎంతో గ్రామాల్లో కింద మీద ఈ పార్టీలో మారినా కూడా మన గ్రామంలో మాత్రం నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పార్టీ ఇచ్చిపెట్టి పోలే. ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికి ఆపద వస్తే కూడా నేను ఆదుకున్నా, ఎవరికి నిజంగా చిన్న పని వస్తే కూడా చేసేది చెప్పినట్టు వాళ్ళ బుద్ధి ముందర నేనున్నా. ఇలా పార్టీ ప్రోగ్రాం ఉందని చెప్పి ఇలా చేసేది చెప్పినా, రాముకి చెప్పినా, అరే ఊర్లో అందరికీ చెప్పాలంటే వాళ్ళ బుద్ధి ముందర నేనే నిజంగా ఫోన్ చేసి చెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారా కూడా చెప్పిస్తాను. ఎందుకంటే ఏనాడు కూడా అవినీతి పాల్పడలేదు. ₹1 ఈ తారీఖు వరకు కూడా ఎవరితోనన్నా 10 రూపాయలు లంచం తీసుకున్నా నిరూపిస్తే నిజంగా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాను. ఇలా ఎందుకంటే నా గ్రామం అంటే నా ఊరు అంటే ప్రేమ అభిమానం. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి కూడా పుట్టినటువంటి జన్మభూమి కనుకనే ఈరోజు కొత్తకోట పోయినా కూడా, కొత్తకోట మండలం పోయినా, జిల్లా వనపర్తిలో ఉన్నా కూడా నా గ్రామం, నా ఊరు, నా అమరవాదులోనే నా ప్రాణం ఉంటుంది. కానీ ఏనాడు కూడా ఏ ఫండ్స్ వచ్చినా, ఏ డబ్బులు వచ్చినా కూడా ఇలా వచ్చినటువంటి డబ్బుల్లో 10 రూపాయలు అక్కడ పెడితే 90 రూపాయలు నా గ్రామానికి పెట్టుకున్నా, డెవలప్ చేసిన. కనుకనే నా గ్రామంలో